ఏదో అబ్బాడి అని ఉన్నందుకు ఆ అబ్బాడి అని రెడ్డిలమే కదా, అబ్బాడి అని ఉంటే ఆ ఇనిషియల్ ఉన్నందుకు కూడా పట్టుకొని పోతారట. ఆ రెడ్డి అని ఉండి ఆయన కూడా సీఎం కూడా ఒక రేవంత్ రెడ్డే కదా, మరి మేము కూడా రెడ్డిలమే కదా. రెడ్డిలకు న్యాయం ఎక్కడ చేసిండు సార్? ఆయన రెడ్డిలనే అన్యాయం చేస్తుండే. ఆయన మొత్తం ఏది లేదు, రైతు బంధు లేదు, కనీసం ఏది లేదు. ఉన్న భూమిని కాస్త చేసుకుంటే దాంట్లో 2 బోర్లు వేసుకున్నారు. నిన్ననే 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినందుకు ఆయన ఇంటికి వచ్చి కూడా మోటార్ దించొచ్చిండు అంతే. బురద బట్టలతోనే వేయండి ఆయన. ఇవాళ వచ్చింది ఎందుకు అని అంటే మామూలుగా ఎవరో వచ్చారు కావచ్చు అని మేము అనుకున్నాము, కానీ ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇట్లా తీసుకుపోతే ఆడపిల్లల గల్లుళ్ళం మేము. మాకు ఏం ఎక్కడి నుంచో వచ్చే ఆదాయం లేదు, వేడ కూర్చుండి సంపాదించుకునే సంపాదన లేదు. ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఉంది. హార్ట్ తోని మొన్న హాస్పిటల్ అన్ని తిరిగి మెల్లగా సర్జరీ చేయించుకున్నాం. ఆయన ఇప్పుడు తీసుకుపోయారు. ఆయన బట్టలు మార్చుకోవడానికి కూడా టైం ఇవ్వలేదు వాళ్ళు. ఆ కలెక్టర్ ఎవరో ఆ సీఎం ఎవరో మాకేం తెలియలేదు. ఆయన బట్టలు మార్చుకోవడానికి కూడా టైం ఇవ్వనంత ఆదైపోయింది. సార్ నేను రాజారెడ్డి చిన్న కూతుర్ని, మా డాడీకి 2 కూతుర్లము. మమ్మల్ని ఇద్దరు ఒక ఇంట్లోకే ఇచ్చిండు, మాకు ఎక్కువ ఆస్తి లేదని. సార్ మా డాడీకి మొన్ననే 10 రోజుల కింద ఆపరేషన్ అయింది, 12 రోజుల కింద. అన్యాయంగా తీసుకుపోయారు సార్, పేషెంట్ అని చూడకుండా. అన్నం కూడా తిన్నాడు, రోజు జ్యూసు జావా అవే ఇస్తాము. అట్లా అన్యాయంగా తీసుకొని ఏ విషయం కూడా పోయేదాకా మాకు తెలియదు. అది పోయినాక గిట్ట సంగతి మాకు తెలుసు. అన్యాయంగా మేము రాజకీయాల్లో తిరగటం కాదు, అమాయకుడు మా డాడీ. అది పోయినాక తెలిసింది. పేషెంట్ పట్టుకుని జైల్లో పంట తిప్పితే ఎట్లుంటది సార్? ఏమన్నా అయితే మీరు చూసుకుంటారు. ఆరోగ్యశ్రీ కార్డు కోసం 10-15 రోజులు తిరిగిరు, అట్లా కూడా కాలేదు. అత్యంత లేట్ అయింది. డాక్టర్ ఏం మాట్లాడకమని చెప్పాడు, అన్ని సైగలతోనే ఏమని చెప్పిండు. పేషెంట్ తీసుకొని వేయరు. అంత అన్యాయంగా మాకు తొందర బెయిల్ కావాలి. అంత అన్యాయంగా కనబడుతుంది. మేము అన్యాయం అందరికి ఏం తప్పు చేసినాం? మేము వాళ్ళు ఆర్డర్ ఇస్తే మేము చేసుకున్నాం. మేము దొంగతనంగా సంతకాలు ఎంఆర్ఓ సంతకం పెడితేనే అయింది. మరి అప్పుడు ఎందుకు చేసిరు? అసైన్ లేదు. ఎందుకు వాళ్ళు ఒప్పుకున్నారు మరి సైన్ చేయడానికి? అప్పుడే వద్దని చెప్పచ్చు కదా. అయితే మేము చేసుకుందాం కావచ్చు. మరి ఇట్లా అన్యాయంగా తీసుకుపోయారు. ఏ విషయం కూడా తెలియదు, అన్యాయంగా తీసుకుపోయారు సార్. మా డాడీకి ఏం తెలియదు. తొందరగా వేలస్టేట్ చూడు. పేషెంట్ కదా, మామూలు మనిషి అయితేనేమో ఏమనిపించకపో. వాళ్ళు పట్టించుకుంటారో ఏం చేస్తారో, టైం టు టైం టాబ్లెట్లు వేసుకోవాలి. అలారం పెట్టుకొని మరి టాబ్లెట్లు వేసుకుంటారు. ఇక్కడ అడేస్తారా వాళ్ళు? అన్నం కూడా ఒకటే పూట మొత్తం జ్యూస్ జావా అట్లాంటివే ఇస్తున్నాం. మరి ఇస్తారా? మీరు ఏమన్నా అయితే మీరు చూసుకుంటారా? 2-3 నెలల దాకా రెస్ట్ తీసుకోవాలని చెప్పింది డాక్టర్. నెల కూడా అయితే లేదు ఆపరేషన్ అయ్యి. ఏం జరిగింది బాబు? ఏం జరిగింది చెప్పు. చెప్పు మాట్లాడరాదా? 13 రోజులు అయింది అంతే. ఏం జరిగింది? అదే సార్ మాట్లాడరాదు, మాటలు రాదు సార్. సర్జరీ ఎందుకు మాట్లాడు? ఏం చేయలేదు. 30 గుంటలు 25 కింద కొనుక్కున్నాడు పట్టాలని అనుకోండి. దగ్గర ఉన్న వాళ్ళ బిడ్డ పిల్లలు కానీ కొనుక్కున్నాడు. అని ప్యూర్ చట్టం ప్రకారం చేయించుకున్నాడు. 25 కింద తీసుకుంటే 16-17 సంవత్సరాలు కొత్త మార్పులు అయినారు. 30 గుంటలు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ప్యూర్ యాక్ట్ ప్రకారం చేసుకున్నాడు. దానికి అతను అసలు ఇట్లా గ్రామంలో 100 మంది 1000 మంది కావాలని చెప్పి ఎక్స్పెషల్ గా నిరుపేద కుటుంబానికి చెందినవాడు. భూమి వ్యవసాయం చేసుకున్న భూమి అసలైన రైతు వంట చేసుకుని జీవిస్తాడు. పొద్దున్న లేచి పొలం కాడికి అక్రమంగా అరెస్ట్ చేసి డిమాండ్ చేస్తుంది. ఆయన మొన్న హెల్త్ పరంగా సర్జరీ అయింది. 15 రోజులు సిద్దిపేట వస్తుంది అడ్మిట్ అయి ఉన్నాడు. ఆయన రిపోర్ట్స్ అన్ని హాస్పిటల్ సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దొరకబట్టిన అరెస్ట్ చేసి డిమాండ్ చేస్తుంది. కావాలని కక్షపూర్తంగా రైతులు నిరుపేద కుటుంబానికి చెందినవాడిని. ఆయన వయసు 50 సంవత్సరాలు ఉన్నాడు. అబ్బాయి రాయడం అతని వాడిని అక్రమంగా అరెస్ట్ చేసి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు. కావాలని కక్షపూర్తంగా అరెస్ట్ చేస్తాను. జిల్లాల గ్రామం మాది ఏంటంటే కేటీఆర్ దగ్గర ఉన్న గ్రామం మాది. కావాలని చెప్పి ఇబ్బంది పెట్టాలని కేటీఆర్ నియోజకవర్గంలో పిచ్చి పెట్టి రైతులను ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో ఇట్లా చేస్తుంది.